కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. థియేటర్స్ లో సినిమా ఆడుతోంది, మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇంతలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఓటీటీతో అగ్రిమెంట్ చేసుకుంటే థియేటర్స్ లో రన్నున్న ఓటీటీలోకి రావాల్సిందే. 11న ఓటీటీలోకి రావడంతో మనశంకర్ వరప్రసాద్ థియేటర్స్ కలెక్షన్స్ కు ఫుల్ స్టాప్ పడినట్టేనా? వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో అన్నిటికంటే ఆలస్యంగా నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అయింది. అయితే విచిత్రంగా ఇదే సినిమా అన్నింటికంటే ముందుగా ఓటీటీలోకి వచ్చేసింది. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా ఓ రేంజ్లో పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం మాత్రం నారీ నారీనే. థియేటర్స్లో మంచి వసూళ్లు రాబడుతున్న టైంలో 4న అమెజాన్లో స్ట్రీమింగ్ అయింది. సినిమాను 10 కోట్లకు అమ్మితే 19 కోట్లు వచ్చింది. సంక్రాంతి సినిమాల్లో ఆల్రెడీ రాజాసాబ్, నారీ నారీ నడుమ మురారి ఓటీటీలోకి వచ్చేగా 11న మరో 2 సినిమాలు మనశంకర వరప్రసాద్ G5లో అనగనగా ఒక రాజు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి. సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికీ కాస్త గొప్ప కలెక్షన్స్ మనశంకర వరప్రసాద్కే వస్తున్నాయి. మరో క్రేజీ మూవీ రాకపోవడంతో సినిమాకు లాంగ్ రన్ కలిసి వచ్చింది. వరల్డ్ వైడ్ 300 కోట్ల గ్రాస్, 181 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఓటీటీలోకి రాకపోతే 1-2 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సినిమా వచ్చి నెల రోజులైనా ఇంతవరకు మరో హిట్ లేకపోవటం కలిసొచ్చింది. థియేటర్స్లో సూపర్ హిట్ అయిన శంకరుడు ఓటీటీ విన్నర్ అనిపించుకుంటోందో లేదో చూడాలి మరి.